అందరికీ నమస్కారం. గత ఎన్నికల్లో వాగ్దానం చేసిన 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గత 3 రోజులుగా స్విట్జర్లాండ్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి దావోస్లో ఉన్న విషయం అందరికీ తెలుసు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. పెట్టుబడులు ఎందుకు కావాలి అంటే, పెట్టుబడులు వస్తే ఒక కంపెనీ వస్తుంది. ఒక కంపెనీ వస్తే ఆ ప్రాంతంలో ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. జీవన ప్రమాణ స్థాయి పెరగటం అంటే పేదరికం తగ్గటం. అంటే పెట్టుబడుల లక్ష్యం పేదరిక నిర్మూలన. అందుకే పెట్టుబడి పెట్టేవాళ్ళకి, వ్యాపారవేత్తలకి, పెట్టుబడిదారులకి ఏ ప్రభుత్వమైనా స్వాగతం పలుకుతుంది, అన్నీ సమకూరుస్తుంది. కానీ ఈరోజు ఉదయం మంగళగిరిలో ఏపీ ఐఐసి దగ్గర ధర్నా చేస్తున్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల్ని మన పోలీసులు అరెస్ట్ చేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారని వాళ్ళు నాకు సమాచారం ఇచ్చారు. అసలు ఈ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎందుకు ధర్నా చేస్తున్నారు అంటే, ప్రభుత్వ ఎంఎస్ఎంఈ ప్రోత్సాహాల్లో భాగంగా ఈ ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన 700 కోట్ల రూపాయల సబ్సిడీ బకాయిల కోసం అప్పులు చేసి, ఆస్తులు తాకట్టు పెట్టి, ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న కొన్ని వేల మంది ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వాళ్ళకు రావాల్సిన బకాయిల గురించి గత కొన్ని నెలలుగా ప్రభుత్వంలో ఎంతమందిని కలిసినా వాళ్ళకి వాళ్ళ సమస్య పరిష్కారం కాక చివరికి వాళ్ళు ఏపీఐఐసి ముందు ఆందోళనకు దిగారు.